హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను ఇప్పుడే నాగార్జున గారు అండ్ ధనుష్ యాక్ట్ చేసిన శాఖర్ కమ్ల డైరెక్టోరియల్ ఇప్పుడే మార్నింగ్ షో చూశాను. అండ్ దాని తాలూకా ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. ఇది ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించింది. మొట్టమొదటి మెచ్చుకోవాల్సింది నిర్మాతలైన ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ గారు అండ్ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అధినేత పుస్కూర్ రామ్మోహన్ రావు, వాళ్ళిద్దరిని ముందు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిర్మాతలు ఇవాళ రేపు అంటే రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల తాలూకా పడికట్టు నుంచి కానీ ఆ ఉచ్చులోంచి బయటికి రావట్లా. దానివల్ల ఈ మధ్య రోజుల్లో ఎన్ని సినిమాలు పోయాయో, ఎంత దారుణంగా నిర్మాతలు కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎవరైనా సరే చాలా వరకు నష్టపోయిన సినిమాలే ఇటీవల రోజుల్లో వస్తున్నాయి. దానివల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా ఘోరమైన దెబ్బ. అంటే కొత్త డైరెక్టర్లు రావడానికి కానీ, లేకపోతే కొత్త కథలను ఆహ్వానించడానికి, కొత్త తరహా కథల్ని ఎంకరేజ్ చేయడానికి వాతావరణం అన్నది అస్సలు ఎక్కడ కూడా ఎంకరేజింగ్గా లేకుండా ఈ ఫ్లాప్ అండ్ డిజాస్టరస్ ఫిల్మ్స్ అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీని చాలా దారుణంగా దెబ్బకొట్టాయి. అండ్ నిర్మాతలకి బేసిక్గా ఒక కొత్త కథతో చెయ్యొచ్చు, మనం కొత్త కథతో మనం ముందుకు వెళ్ళొచ్చు అని అనుకుంటే అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా మచ్చుకు కూడా కనిపించని పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం ఉన్నాయి. తక్మా లాంగ్వేజెస్లో వచ్చిన సినిమాలు మంజుమల్ బాయ్స్ కానీ, లేకపోతే ఇంకో సినిమా కానీ, భూతకాలం, సూక్ష్మదర్శిని, తుంబాడ్, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లు అదర్ లాంగ్వేజెస్లో వచ్చినప్పుడు చూసి మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు సార్. కానీ అలాంటి కథలే కనుక వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు, ధైర్యం చాలట్లేదు, కథలు అర్థం కాని పరిస్థితి నిర్మాతలు ఎదుర్కొంటున్నారు, చెప్పిన కొత్త థాట్ను కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనే ఒక అంటే విమర్శ ఏంటి, ఆరోపణ ఏంటి, మేము ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళం. అంటే సినిమా ఇండస్ట్రీ, వీఆర్ నాట్ అవుట్ సైడర్స్, వీఆర్ ఇన్సైడర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్. ఎక్కడేం జరుగుతున్నదో ప్రతిదీ మా దృష్టికి వస్తుంది జర్నలిస్టులుగా. కాబట్టి అలాంటి వాతావరణం ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కథని టేకప్ చేయడం, శాఖర్ కమ్ములు బాగా హ్యాండిల్ చేయగలరు. ఎంత శాఖర్ కమ్ములు పెద్ద హిట్లు ఇచ్చి ఖుషీలు, ఫిదాలు అండ్ లీడరు, తర్వాత రోజుల్లో లవ్ స్టోరీ ఇలాంటివి ఇచ్చినప్పటికీ కూడా శాఖర్ కమ్ములు ఇలాంటి కథని హ్యాండిల్ చేయగలడా? ఈ కథ ఎలా తెర మీదకి ఎక్కుతుంది, ఈ స్క్రీన్ మీదకి ఎలాగెళ్తుంది, ఇంత డబ్బు ఖర్చు, 150 కోట్ల ఖర్చు సినిమా, అలాంటి పైగా ధనుష్ డేట్స్ చాలా మోస్ట్ వాల్యుబుల్ డేట్స్. నాగార్జున గారు చాలా పెద్ద హీరో, ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు. రష్మిక మందాన ఈ రోజున ఇండియా హార్ట్ థ్రోబ్ అమ్మాయి. అలాంటి ఇంతమంది కాంబినేషన్లో అవతల దేవిశ్రీ ప్రసాద్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి ఆయన్ని పెట్టారు ఈ సినిమాకి. ఇన్ని స్టేకుల మధ్య యువతల సునీల్ నారంగ్ గారు కానీ, రామ్మోహన్ రావు కానీ ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే దీనిలోని వేరే ప్లేన్లో కథ ఇది. రిచ్ వర్సెస్ పూర్ వర్సెస్ రిచ్. మనం అమ్మాయి పూర్ గర్ల్ అయితే హీరో రిచ్ బాయ్, లేకపోతే హీరోయిన్ రిచ్ గర్ల్ అయితే హీరో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్. ఇలాంటి కథలు మనం చాలా చూసాం. ఏజ్ ఓల్డ్ జమానా నుంచి ఉన్నాయి లక్షలాది సినిమాలు. బట్ ఈ కథ అలాంటిది కాదు. ఒక రిచ్ వర్సెస్ పూర్ మధ్యలో జరిగిన గొడవలో ఒక మెయిన్ క్యారెక్టర్ నాగార్జున గారు చేయడం అన్నదే ఈ సినిమాకి మంచి లైఫ్. ఇలాంటి కథని మనం చెయ్యొచ్చు అని ఒక ధైర్యంగా వాళ్ళు దిగి దాని మీద 150 కోట్లు దాదాపుగా దాని మీద వెచ్చించి సినిమా తీసినందుకు మొట్టమొదట నేను సునీల్ నారంగ్ గారిని అండ్ రామ్మోహన్ రావుని ఇద్దరిని ఒక జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున కుబేర సినిమా సాధించిన విజయం మా తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కనువిప్పు. ఇలాంటి కథే గనక కొత్త దర్శకుడు ఎవడైనా వచ్చి చెప్తే మాత్రం తీసే పరిస్థితులు 100% సినిమా ఇండస్ట్రీలో. బికాస్ మన వాళ్ళు ఇంకా ఆ మోస ధోరణిలోంచి బయటికి రాలేదు. లేకపోతే ఒక రాబిన్ హుడ్ అనే సినిమా రాదు, ఓ మజాకా రాదు, ఒక లైలా రాదు, ఇలాంటి సినిమాలు రావు, అన్నీ పోయే సినిమాలు. కానీ ఈ రోజున వాళ్ళు చేసిన సాహసం, ఎవరు సునీల్ నారంగ్ గారు కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారిని చేసిన సాహసం ఏదైతే ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసిందని మాత్రం చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు. ఓకే, శాఖర్ కమ్ముల్ గారు చాలా అద్భుతమైన కథ రాశాడు, చాలా గొప్పగా హ్యాండిల్ చేశాడు. అంటే సునీల్ నారంగ్ గారు ప్రెస్ మీట్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే అన్నారు, ఇందులో హీరో అని కాదండి, అన్నీ ఇందులో కథలో క్యారెక్టర్లు అన్నారు. 100% అది కరెక్ట్. తెలుగు సినిమా చూస్తే కనుక మనకు పూర్తిగా ఇందులో నాగార్జున గారు హీరోవా, లేకపోతే ధనుష్ హీరోవా,
అసలు రష్మిక మందన్నకి ఈ రోజున పుష్ప 2తో వచ్చిన ఫాలోయింగ్ అయితే అసలు అమ్మాయికి అది క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడానికి ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ధనుష్ వాళ్ళకి అంటే అలాంటి అప్రోచ్, ఒక బిచ్చగాడు లాంటి సినిమా మనకి వచ్చింది, వాళ్ళకి ఆ తమిళ్లో ఆ అప్రోచ్ ఉన్నది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నాగార్జున గారు ఓకే, ఊపిరి లాంటి సినిమాలో చేసిన ఒక గొప్ప టేస్ట్ ఉన్న హీరో నాగార్జున గారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారు. శాఖర్ కమ్ముల్ చాలా గొప్పగా హ్యాండిల్ చేసే సినిమాని మొట్టమొదట అంటే ఇట్స్ ఎ పాపులర్ కామెంట్, ఇట్స్ ఎ పాపులర్ క్రిటిసిజం. సినిమా చూసి వచ్చిన వాళ్ళు రివ్యూలో గట్ట కొంచెం ఆయన ఎక్కువ సెటప్కి ఎక్కువ టైం తీసుకున్నారంటే క్యారెక్టర్ల ఇంట్రడక్షను, ఆ క్యారెక్టర్ల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాలూకా బెగ్గర్స్ తాలూకా చిన్నప్పుడు ఏం జరిగింది, ఎలాగ వాళ్ళు బెగ్గర్స్ అయ్యారు, ఇవన్నీ కూడా దానికి కొంత టైంని తీసుకుని మరి దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. అది ఆయన స్కూల్, అన్ని సినిమాల్లోని ఆయన అంత టైము తీసుకుంటాడు. సో ఇందులోనే ఏంటంటే ఆయన ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే ఎక్కడ పెద్ద పెద్ద మాస్ డైలాగులు సినిమాలని ఎక్కడ లేవు. న్యాచురల్గా ఒకటో అరో రెండో ఆ సందర్భానికి అవసరమైన మాట, దాంట్లో కూడా పెద్ద రైము రిథిము చూసుకుని ఎక్కడ ఏమీ రాయలేదు, దానికోసం ఏదో డైలాగ్ని డ్రామాటిక్గా తయారు చేసి ఎక్కడ ప్రజెంట్ చేయలేదు. అంటే ఎంత న్యాచురల్గా ఉంది ఫిల్మ్ అంటే అంత డౌన్ టు ఎర్త్కి పట్టుకొచ్చి ఒక చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్, మనం బెగ్గర్స్ అని అంటాం, అలాంటి ప్లెయిన్లో స్టార్ట్ అయిన కథ అసలు ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ డబ్బు వెనకాతల పరుగులు, ఈ రిచ్ పీపుల్కి ఉండే ఒక దాహం డబ్బు పట్ల, కానీ ఈ మామూలు బెగ్గర్గా యాచకులుగా బిచ్చగాళ్ళుగా ఉన్నవాళ్ళలో ఉండే మోరల్ కానీ లేకపోతే వాళ్ళలో ఉండే ఎథిక్స్, పెద్దవాళ్ళల్లో ఈ సంపన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ వ్యాపార ధోరణిలో పడిపోయి సామ్రాజ్యాలని పరిపాలించాలని ఒక కరడుగట్టిన ఒక తీవ్రవాదం ఉన్న వ్యక్తులు ఎలాగ మోరల్లెస్గా అయిపోతారు అనే పాయింట్ని చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రెగ్యులర్ కథగా కాకుండా ఎక్కడ అంటే మన వాళ్ళు మళ్ళీ ఏదైనా అనగానే వెంటనే హీరో విలన్ డెన్కెళ్ళి హీరో వార్నింగ్లు ఇవ్వడం, లేకపోతే అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఐటమ్ సాంగ్ క్లైమాక్స్లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని కొంచెం ఆఫ్టర్నూన్గా చూపించి ఒక ఐటమ్ సాంగ్ని ప్రజెంట్ చేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఇంకా మన వాళ్ళు మానట్లేదు. ఇది ఆ సినిమా, ఈ కుబేర్ సినిమాలో మీకు అలాంటి పాకడ్ కానీ అలాంటి ఛాయ్ కానీ అలాంటి రిఫ్లెక్స్ కానీ సినిమాలో ఎక్కడ లేదు. ఎవరి క్యారెక్టర్ అసలు మీరు నమ్మరు. సరే ధనుష్ని కంప్లీట్గా ఈజ్ ఎ బెగ్గర్ కాబట్టి హైస్ బిల్డప్లు ఎలివేషన్స్ ఏ ఉండవు. బట్ ధనుష్ అక్కడి నుంచి తప్పించుకుని, ఆ డెన్లోంచి తప్పించుకుని పరిగెత్తి ఒక రైల్వే స్టేషన్కి వచ్చేస్తాడు. బాంబేలో ఒక రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు ఫ్రేమ్ అలా రన్ అవుతుంటే అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుని రష్మిక ఏడుస్తూ ఉంటుంది. విల్ యూ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ హీరోయిన్ లైక్ రష్మిక? సో గ్రేట్. అంటే తన క్యారెక్టర్ వరకే తను నమ్మి, అవతల రష్మిక మందన ఉండొచ్చు, శ్రీదేవి ఉండొచ్చు, హేమ మాలిని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆ క్యారెక్టర్ని ఎంతవరకు హ్యాండిల్ చేయాలో అంతవరకు హ్యాండిల్ చేయడానికి శాఖర్ కమ్ముల్ చూపించిన ఆ డిక్టేటర్షిప్ యాజ్ ఎ డైరెక్టర్ 100% చప్పట్లు కొట్టాల్సిన విషయం అని మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి అనగానే చాలా అద్భుతమైన కలరింగుల్లో, అద్భుతమైన కలర్ఫుల్ లొకేషన్స్లో ఓ బ్రహ్మాండంగా దాని ఇంట్రడక్షన్ సీన్స్ గట్ట, అలాగే ధనుష్ ఇంట్రడక్షను, నాగార్జున గారిది కూడా చాలా సింపుల్ ఇంట్రడక్షన్ సినిమాలో. అంటే ఎక్కడ కూడా కథను దాటి, కథలో పాత్రను దాటి హీరో ఆర్టిస్టులు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు. నాగార్జున గారు కంట్రీ వైడ్ ఫేమ్ ఉన్న వ్యక్తి, రష్మిక ఈ రోజున కంట్రీ వైడ్ వైల్డ్ ఫైర్, అండ్ ధనుష్ హ్యాస్ గాట్ లాట్ పాన్ ఇండియా ఇమేజ్. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కేవలం తన కంట్రోల్లో పెట్టుకుని, తన క్యారెక్టర్స్ కంట్రోల్లో ఉంచి ఆ సినిమాని నడిపించడం చాలా గొప్పగా. లాస్ట్లో ఈ అమ్మాయి ఖుష్బూ అనే అమ్మాయికి బిడ్డ పుట్టడం, అవతల నాగార్జున పాత్రకి దీపక్ అనే క్యారెక్టర్కి ప్రాణం పోవడం, అక్కడ ప్రాణం పోవడం, ఇక్కడ బిడ్డ పుట్టడం, అలాంటి కోఇన్సిడెంటల్ షార్ట్స్ని ఎంత బాగా దాన్ని ఆర్టికులేట్ చేసి ఎంత బాగా శాఖర్ కమ్ముల్ గారు చేశారంటే అసలు మెచ్చుకోవాల్సిన విషయం. అండ్
కథలోనున్న ఈ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ రోజున అంటే ఇప్పుడు తర్వాత తరం వాళ్ళు ఎప్పుడైనా ఒక సినిమా హిట్ అయితే ఒక రాఘవేంద్ర గారు ఒక స్కూల్ కానీ ఒక దాసనారాయణ గారు స్కూల్ కానీ తర్వాత ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్కూల్ ఆ రోజున వాళ్ళ తాలూకు స్కూల్ చాలా గొప్ప సక్సెస్ అయింది కాబట్టి దాని వెనకాతలు అదే పట్టుకుని చాలామంది డైరెక్టర్లు అప్పుడే 3 తరాలుగా వస్తున్నారు, 3 దశాబ్దాలుగా. ఇప్పుడు ఇలాంటివి ఎలాగంటే ఐస్ బ్రేకింగ్ అండ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఇలాంటి కథ ఒకటి చెప్పడానికి ట్రై చేస్తే ముందు సునీల్ నారాయణ గారు అండ్ రామ్మోహన్ రావు తీశారు కదా, పెద్ద హిట్ అయింది సినిమా కాబట్టి మనం కూడా వినొచ్చు, మనం కూడా తీయచ్చు అని ఒక ఉత్సుకత, ఒక ఎక్సైట్మెంటు, ఒక పెనిట్రేషను, ఒక కాన్సన్ట్రేషను, ఒక అటెన్షన్ అనేది మన నిర్మాతలకి రావడానికి సినిమా మాత్రం చాలా గొప్పగా దోహదపడుతుంది. చాలామంది కొత్త కుర్రాళ్ళకి లైఫ్ రావడానికి సినిమా హెల్ప్ చేసే విధంగా శాఖర్ కమ్ముల్ గారు ప్రెజెంట్ చేసినందుకు సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం వాళ్ళందరూ కూడా శాఖర్ కమ్ములకి 100% కృతజ్ఞతలు అర్పించి ఆయనకి చేతులు దండం పెట్టుకోవాలి. ఈ సినిమా ద్వారా సినిమా పరిశ్రమకు జరిగిన ప్రయోజనం గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు హీరోలు కూడా పెద్ద సీనియర్ పీపుల్ కూడా దే విల్ ట్రై టు డూ. ఎప్పుడు ఎంతసేపు మొన్న ఎవరో అన్నారు నాతో, ఎందుకంటే లవ్ స్టోరీస్ చూడటం మానేశారు, బాగుండట్లేదు, పాటలు సంగీతాలు ఎవరి సినిమాల్లోని బాగుండట్లేదు, పాటలు బాగుండట్లేదు, ఓ దబా 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 బాదుడు తప్పితే ఒక మెలోడీ ఇళయరాజా గారు చేసిన పాటలు కానీ ఓ మాధవన్ గారు చేసిన పాటలు కానీ ఎక్కడ మనకి ఏ రోజున వినిపించట్లేదు. మణిశర్మ గారితో ఆ కొన్నాళ్ళు ఆ స్ప్రీ కంటిన్యూ అయింది మణిశర్మ సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ గారు కొంతవరకు బాగా చేస్తున్నారు కానీ తక్మా పాటలు అవన్నీ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఎవరేమనుకున్నా నాకే అభ్యంతరం లేదు. అలాంటి దాంట్లో లవ్ స్టోరీ ఏంటి, ఆ లవ్ స్టోరీలు మళ్ళీ పిచ్చి జోకులు, పిచ్చి కామెడీలు, డబుల్ మీనింగ్లు, పంచులు అవన్నీ చూడడం మానేశారు జనం. ఏ రోజునైతే మీకు ఓటీటీల్లో బోతకాలం, సూక్ష్మదర్శిని అలాంటి సినిమాలు చూడడానికి, మంజుమల్ బాయ్స్ ఇలాంటి సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయిన ఆడియన్స్కి ఇంకా మళ్ళీ విలన్ దానిలో సాంగ్ వేసి చూపిద్దాం అనుకున్నది ఎంత దుస్సాహసం అది నిజంగా. అది దానిలోంచి ఆ ఉచ్చులోంచి ఆ ఊబిలోంచి బయటికి రాలేకపోతున్న ఈ పరిశ్రమకి కుబేర్ అన్న సినిమా మాత్రం నిజంగా గొప్పగా ముందు దారి చూపించిందని చెప్పడానికి ఏమాత్రం. ధనుష్ క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే ధనుష్ చేసిన సినిమాలన్నింటిలో కూడా ఇందులో ధనుష్ క్యారెక్టర్కి చాలా మంచి రేంజ్ ఉంది, ఎలివేషన్స్ లేవు, పెద్ద పెద్ద కమర్షియల్ డైలాగులు చూసుకో నా సంగతి అనే డైలాగులు కట్టేం లేదు. వాడు ఎలాగైతే ఆ కథలో ఆ క్యారెక్టరు అనేది ఎలాగైతే బెగ్గర్ క్యారెక్టరో ఆ బెగ్గర్ తాలూకా వేవ్ లెంత్ దాటకుండానే లాస్ట్ వరకు విలన్ని అల్లరి పెడతాడు, విలన్ని బాధ పెడతాడు, విలన్ని చంపుతాడు కూడా. ఎప్పుడు ఆ చిన్నపిల్లని కాపాడడానికి అక్కడ హీరోయిజము ఎలివేషన్స్ లేవు కానీ హీరోయిజం ఎలివేట్ అయింది అక్కడ. నాగార్జున గారిది సాక్రిఫైజింగ్ రోల్ అద్భుతం, ఆయన ఇమేజ్ చాలా బాగా, అతనే గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ నాగార్జున గారు. నేను చాలాసార్లు రాసిన పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఓకే, మనం పరభాషా నటులను మనం బాగా ఎంకరేజ్ చేస్తాం, గుండెలకు హత్తుకుంటాం, అదంతా మనకున్న మంచి లక్షణాలు తెలుగు ప్రేక్షకులకి. కానీ బట్ దాని మీద ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి, ఒక ఒక స్వీట్ మీద చెర్రీ పెట్టినట్టు అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ని దానికి అతికించడం, నాగార్జున గారు చేయడం అనేది కూడా 100% ఎక్సలెంట్గా ప్లస్ అయింది సినిమాకి. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కానీ పాటలు కానీ చాలా అద్భుతం. కుడోస్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ కెమెరా వర్క్ కానీ ఎడిటింగ్ కానీ సినిమాలో టోటల్గా మనం చెప్పుకోగలిగే ఒకే ఒక పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ ఈ రోజున మన ఆడియన్స్ కూడా 3 గంటల సినిమాలు 3 గంటల 15 నిమిషాల సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు. అప్పటికి ఓ 15 నిమిషాల సినిమాని కట్ చేశారని అన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా లెంతీగా అనిపించింది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత బాగుందో అసలు. అంటే ఇంకా అక్కడి నుంచి ఆ 2 క్యారెక్టర్లు కలిపి ట్రావెల్ అవుతాయి సెకండ్ హాఫ్. కాబట్టి ఆ క్యారెక్టర్ని, ధనుష్ క్యారెక్టర్ని తీసుకొచ్చి మన రష్మిక మందన క్యారెక్టర్ ఉన్న ఆ హాస్టల్లో తీసుకొచ్చి పడేసాడు డైరెక్టర్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్ సెకండ్ హాఫ్ అంతా. కాబట్టి అక్కడ తిరిగి ఆఖరిని వచ్చి ఆ హాస్టల్లో పడిపోతాడు, పడగానే ఇంటర్వ్యూ షార్ట్ పడుతుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ రియల్లీ డైరెక్టర్గా ఆయన మెచ్చుకోవడానికి. అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కుబేరా ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ అమేజింగ్. సినిమా చూసి తీరాల్సిందే, అందరూ ఎంజాయ్ చేస్తారు థియేటర్లు కూర్చుని. ఎక్కడ అసలు స్పెల్ బౌండ్ అయిపోయి చూసారు సినిమాలు త్రిబుల్ థియేటర్లో ఇప్పుడు మేము చూడడానికి వెళ్తే. సో వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.